భీమవరం చినామీరంలో లోకం యేసు సెల్ టవర్ ఎక్కి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 11వ రోజుకు చేరుకుంది. ఎస్బీఐ బ్యాంకులో తన తండ్రి పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ 20 లక్షలకు బదులు 2 లక్షలు ఇస్తామని ఎస్బీఐ సిబ్బంది చెప్పడంతో బాధితుడు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టాడు. గత 11 రోజులుగా సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టాడు లోకం యేసు. మొదట్లో అధికారులు స్పందించి తర్వాత పట్టించుకోవడం మానేశారని, అధికారులు పాలకులు స్పందించి వెంటనే న్యాయం చేయాలంటున్న లోకం యేసు సోదరితో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చిన్నమేరం గ్రామంలో లోకం యేసు అనే వ్యక్తి ఒక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ నిమిత్తం వాళ్ళ తండ్రి గారికి అది 2018 నుంచి జరుగుతున్న పోరాటంలో ఈరోజు ఆయన ఒక టవర్ అది భీమవరం చిన్నమేరం గ్రామంలో టవర్ మీద ఉండి అమర నిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది. ఇక్కడ మనతో వారి బంధువులు, వారి సిస్టర్ గారు ఉన్నారు. అసలు విషయం ఏంటి వారి నుంచే తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. అసలు ఎందువల్ల మీ బ్రదరు ఈ 11 రోజుల నుంచి ఆయన అమర నిరాహార దీక్ష చేస్తున్నారు? అసలు ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎస్బీఐ వాళ్ళ నిర్లక్ష్యంకి ఈరోజు మా కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చింది సార్. దీనికి కారణం నాన్నగారు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వాళ్ళు తప్పుగా రాయడం సార్. అన్నయ్య ప్రపోజల్ ఫామ్లో 1000 రూపాయల ఇన్సూరెన్స్ రాసి 20 లక్షలకి ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళు అది చూసి రాయకుండానే 100 రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఈరోజు మీకు 2 లక్షలు వస్తుందని చెప్పి గత 5 సంవత్సరాల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత చెప్పారు. అప్పట్లో అన్నయ్య చాలా ఫైట్ చేసి బ్యాంకుకి వెళ్ళి ఆ ప్రపోజల్ ఫామ్ నాకు ఇవ్వవలసిందని కోరగా 7 నెలలు తిప్పించుకుని అన్నయ్యని అవమానించి చాలా బాధ పెట్టారు. అప్పట్లో అన్నయ్య టవర్ ఎక్కి నాకు ప్రపోజల్ ఫామ్ ఇప్పించండి సార్ అని చెప్పి మా ఊరి ప్రెసిడెంట్ గారిని, అప్పట్లో సిఐ గారిని అడిగితే రండి యేసు గారు మీకు న్యాయం చేస్తామని చెప్పి బ్యాంకుకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇవన్నీ చెక్ చేస్తే అందులో నాన్నగారి ప్రపోజల్ ఫామ్ కనిపించలేదు. అన్నీ ఉన్నాయి కానీ నాన్నగారిది ఒక్కటే కనిపించలేదు. ఎందుకు అని అడిగితే బ్యాంకు వాళ్ళు సమాధానం చెప్పలేదు. 5 సంవత్సరాలు తిరిగి విసిగిపోయి ఈరోజు అన్నయ్య 40 రోజులు ఇంట్లో నిరాహార దీక్ష చేసి ఇప్పుడు టవర్ పైన 11 రోజులు నిరాహార దీక్షలో ఉన్నాడు. అతని పరిస్థితి ఏం బాగోలేదు. చాలా 2018లోనే ఆయన అప్పట్లో ఎస్బీఐ బ్యాంకులో కూడా ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారు. కానీ ఆ అధికారులు కూడా మీడియా సమక్షంలో దీనికి న్యాయం జరుగుద్దని కూడా అన్నారు. మరి ఆ ప్రపోజల్ ఏమైంది? ప్రపోజల్ ఫామ్ అప్పట్లో ఉన్న మేనేజర్ గారు మాయం చేశారని చెప్తున్నారు తప్ప తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరూ స్పందించట్లేదు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఈ బ్యాంక్ మేనేజర్ని హెడ్ ఆఫీస్ మేనేజర్ ఆయన సపోర్ట్ చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు కవర్ చేసుకున్నారు తప్ప బయటికి వచ్చి యేసు మీకు న్యాయం చేస్తాం అని ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. కనీసం జరిగింది కూడా ఎవరు అధికారులు కూడా స్పందించకుండా కిందకి రండి మీకు న్యాయం చేస్తాం అంటున్నారు తప్ప అప్పట్లో అలా వదిలేస్తే మాకు న్యాయం జరగదని అన్నయ్య రాని. ఇప్పుడు అప్పుడే 11 డేస్ అంటున్నారు. మరి ఆయన పరిస్థితి ఎలా ఉందంటారు? చాలా క్రిటికల్గా ఉంది సార్. చాలా అసలు ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. నైట్ కూడా మేము ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు. ఏమైంది, ఏమైనా కిందకు పడిపోయాడా, తను లెగలేని స్థితిలో ఉన్నాడా, ఏమైంది అని చాలా కంగారు పడి తెల్లవారులు నిద్ర లేకుండా మేము చాలా బాధపడ్డాం. పొద్దున్న వచ్చి చూసేటప్పటికి మాత్రం కూర్చుని ఉన్నాడు. దేవుడి దయ వల్ల మనకేం నష్టం జరగలేదని అనుకున్నాం. మరి మీరు అధికారులను ఏమైనా అప్రోచ్ అయ్యారా? భీమవరంలో కలిసాం సార్. ఆర్డీఓ గారిని, డిఎస్పీ గారిని అందరినీ కలిసాం. కానీ వాళ్ళు దిగి వస్తే న్యాయం జరుగుతుంది అంటున్నారు. దిగి వస్తే న్యాయం జరగదని అన్నయ్య భయపడుతున్నాడు. ఎందుకంటే గతంలో సిఐ గారు న్యాయం చేస్తాననగానే ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. వీళ్ళు మాత్రం ఉండి న్యాయం చేయగలరా అని నాకు నమ్మకం లేదు. నాకు ఇప్పుడు 49 సంవత్సరాలు, మళ్ళీ ఇంకా నేను పోరాటం చేసే ఓపిక నాకు లేదు అనేసి మ్యారేజ్ అయిన పిల్లలు ఉన్నారు? లేదు సార్, మ్యారేజ్ చేసుకోలేదు. అమ్మ మాత్రం ఉంది. అక్క చెల్లి మేమిద్దరం ఉన్నాం సార్. ఫాదర్ ఏ రకంగా చనిపోయారు? యాక్సిడెంట్లో చనిపోయారు సార్. బస్సు లారీ ఒక వెహికల్ గుద్దితే ఇంకో వెహికల్ కిందకి పడి యాక్సిడెంట్లో చనిపోయారు సార్. ఇప్పుడు ఎంత అండి అది ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత అనుకుంటున్నారు? 20 లక్షలు సార్. 20 లక్షలు. 1000 రూపాయల ఇన్సూరెన్స్కి మనం ప్రపోజల్ ఫామ్లో రాసుకున్నాం. వాళ్ళు 100 రూపాయల వోచర్ మీద సంతకం నాన్నగారి వేలిముద్ర తీసుకుని మీకు 2 లక్షలు మాత్రమే వస్తుందని చెప్తున్నారు. కానీ సరే 100 రూపాయలు మేము రాసుకున్నాం, ప్రపోజల్ ఫామ్ చూపించండి అని చెప్పి న్యాయంగా అడుగుతుంటే మనల్ని తప్పుపట్టి ఈరోజు బాధ పెట్టారు తప్ప ఆ ప్రపోజల్ ఫామ్ తీసుకురాలేదు. బ్యాంకులో అందరి ప్రపోజల్ ఫామ్స్ ఉండి మనది మాత్రమే కనిపించలేదు అంటే వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళని దండించాలి అని ఎవరికి అనిపించట్లేదు. న్యాయపరంగా ఎవరు మాట్లాడలేదు సార్. మనల్ని ఒప్పించడానికే ట్రై చేస్తున్నారు. ఏం జరిగినా నాకు న్యాయం జరగకుండా కిందకి దిగనని చెప్తున్నాడు అన్నయ్య. ఎంత ఇస్తానంటున్నారండి అమౌంట్ వాళ్ళ లెక్క ప్రకారం? మనకి ఇది ఇస్తామని ఎవరు చెప్పట్లేదు సార్. మనం దిగి వస్తే మాట్లాడుకుందాం, న్యాయం జరుగుతుంది మీకని మాత్రమే చెప్తున్నారు. ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని ఏం చెప్పట్లేదు. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాత్రం 2 లక్షలు మాత్రమే వస్తుందని మాత్రమే చెప్తున్నారు. స్పందన కార్యక్రమం కానీ మేడం గారిని, కలెక్టర్ గారిని కానీ కలియటం జరిగిందా? నిన్ననే కలెక్టర్ గారికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నాం సార్. ఎమ్మెల్యే గారిని కలవాలనుకున్నాం. నిన్నటి నుంచి కుదరలేదు, ఆయన బిజీగా ఉన్నారని చెప్తున్నారు. ఇంకా మనకైతే ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ముందుకు రాలేదు సార్. నెక్స్ట్ ఏ రకంగా దీని కార్యాచరణ ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం?
ఆడవాళ్ళం మేమేం చేయగలం సార్? దయచేసి పెద్దలు ఎవరైనా మాకు సహాయం చేయగలిగితే అన్నయ్య బతికి దిగి వస్తాడని ఆశిస్తున్నాం. లేదంటే తను అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోతానని చెప్తున్నాడు, కానీ తనకి న్యాయం జరగకపోతే కిందకి మాత్రం రానని చెప్తున్నాడు. దయచేసి ఈ సెల్ టవర్ ఎక్కి ఇప్పుడు 11 రోజుల నుంచి కూడా అమర నిరాహార దీక్ష ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అధికారుల నుంచి కూడా వీళ్ళకి సరైన స్పందన లేకపోవడం కూడా బంధువులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏ టైంలో ఏ రకంగా ఉంటుందో ఇప్పటికే 11 రోజులైంది, నిద్రాహారాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు తక్షణమే న్యాయం జరిపించాలి. తమ తండ్రికి 20 లక్షల ఇన్సూరెన్స్ ఖచ్చితంగా వచ్చి తీరాలి. అందులో బ్యాంక్ వారు ఇదివరకే అక్కడ ఏదో సంథింగ్ తేడా చేసి తమ తప్పు లేదని వీళ్ళు మరిపిస్తున్నారే తప్ప, కానీ 20 లక్షలు ఖచ్చితంగా వచ్చి తీరాలని ఆ లోకం యేసు చేస్తున్న దానికి మేము బంధువులందరం కూడా మేము అతనికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాము. కానీ ఆయన వెంటనే అధికారులు స్పందించి ఆయన కిందకి దిగి ఏర్పాట్లు చేసి తమ తండ్రి యాక్సిడెంట్ అమౌంట్ను తమకు ఇప్పించవలసిందిగా